అందరికీ నమస్తే అండి. స్పెషల్ థ్యాంక్స్ టు స్పేస్ అండ్ రమా మేడం అండ్ ఉషా మేడం జమాత్ కోసెస్ స్కూల్. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు అందరి మాతృమిత్రులకి. సో అమ్మ అనగానే ఒక ఫీలుడు మనసులో ఎంత మంచి భావం, చిన్న పిల్లలైనా టీనేజర్స్ అయినా మిడిల్ ఏజ్ అయినా ఓల్డ్ కూడా అమ్మ అంటే ఆ భావనలో ఒక మధుర భావన. మరి మదర్స్ డే రోజునే మొదటి ప్రస్తుతము ప్రతిరోజు అమ్మ ఏ పని చేసినా కూడా అమ్మ, అలసపోయిన అమ్మే, దెబ్బ తగిలిన అమ్మే, సంతోషం వచ్చినా కూడా అమ్మే. ప్రతి క్షణం మన మనసులో మెదిలే ఒక మహోన్నత వ్యక్తి అమ్మ. అమ్మ స్థానం ఎవరికి రాదు. ఇక్కడ ఈరోజు మదర్స్ డే సందర్భంగా మనం కలుస్తున్నాం కాబట్టి ఒక చిన్న మెసేజ్ ఇస్తాను. మదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు? ఎవరైనా చెప్పచ్చు. మదర్స్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకోరు? అమ్మంటే ఇష్టం, అమ్మంటే ప్రేమ, అమ్మ ఆత్మీయత, అమ్మ మధుర భావన, ఇవన్నీ కూడా మనకి ప్రతినిత్యం గుర్తుంటాయి. కానీ ఒక రోజు స్పెషల్గా అనుకుంటే ఆ రోజు అమ్మని కలుసుకోవడము. ఇంకోటి ఏంటంటే ఫ్యాషన్ అయిపోయింది, గిఫ్ట్స్ ఇవ్వడము, గ్రీటింగ్ కార్డ్స్ పంపించడము, బొకేస్ ఇవ్వడము, అమ్మకి ఇష్టమైన శారీ కొనివ్వడం, ఇదంతా కూడా చేస్తూ ఉంటాము. కానీ వీటన్నిటికంటే ఎక్కువ ఏంటంటే ద బెస్ట్ గిఫ్ట్ యూ హ్యావ్ టు లవ్ యువర్ మదర్. అంటే యూ హ్యావ్ టు లవ్ యువర్ మదర్ అని అందరికీ అమ్మకి ఇష్టం ఉంటుందా? డెఫినెట్గా ఇష్టం ఉంటుంది. కానీ మనం చాలాసార్లు అమ్మ మాటని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. మిడిల్ ఏజ్ వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, ఒక యంగ్స్టర్స్ గురించి, టీనేజర్స్ గురించి చెప్తున్నాను. అమ్మ ఏమైనా చెప్తే అబ్బా విసుగొస్తుంది కదా, రిపీటెడ్గా చెప్తుంది. ఎందుకు చెప్తుంది? మన కోసమే చెప్తుంది, మన బాధ కోసమే చెప్తుంది. ఆ విషయాన్ని అనగేసి మనం పైపైకి కోపం చేస్తూ ఉంటాం. కానీ దట్ షుడ్ నాట్ బి దేర్. మనం అని అన్న ఉండేవారు. ఆమెకి మాతృమూర్తులని అందరినీ కూడా దగ్గరికి తీసుకుని వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళని ఇన్స్పైర్ చేస్తూ ఉండేది. ఆ కాలంలో లేడీస్ హార్డ్ వర్క్ చేసేవాళ్ళు. అంటే మన భారతదేశంలోనే మనం కష్టపడుతున్నాము, చాలా మంది అభిప్రాయం ఉంటుంది, పల్లెటూళ్ళలో కష్టపడుతున్నాము, ఆడవాళ్ళు ఎక్కడైనా కష్టపడుతూ ఉంటారు. అప్పుడు సివిల్ వార్ టైం కూడా 1861. ఆ టైంలో సోల్జర్స్ చాలా మంది గాయపడ్డారు. వారందరినీ కూడా ఈ యాన్యువల్ లీవ్స్ జాయినిస్ అండ్ హర్ ఫ్రెండ్స్ టుగెదర్ ఒక క్లబ్, లేడీస్ క్లబ్ లాగా ఫామ్ అయ్యి వాళ్ళందరికీ కూడా మంచి సేవ చేశారు. ఎట్లా సేవ చేశారు? ఒక కన్య బిడ్డకి ఎట్లా సేవ చేస్తుందో అట్లా చేశారు. దట్ ఈస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ఉమెన్. ఒక మహిళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంటుందంటే తన బిడ్డల్ని ఎంత ప్రేమగా చూసుకుంటుందో ఎవరి బిడ్డలైనా కూడా అంతే ప్రేమగా చూసే తత్వం ఆడదాన్ని, మహిళని. కాబట్టి మాతృమూర్తులను ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరూ గౌరవించాల్సింది. తర్వాత ఇంకో మాట చెప్పుకోవాలంటే ఆమె ఎవరిని లోకల్లో ఎక్కువ కాలం బతకం ఉన్నాళ్ళకి ఆమె చనిపోతుంది. ఆమె డాటర్ అన్నా జార్జిస్ అనే ఆమె తన మదర్ ఇతరులకు చేసిన సేవని స్మరించుకుంటూ తన మదర్కి ప్రేమతోటి, కృతజ్ఞతతోటి మదర్స్ డే సెలబ్రేట్ చేయాలని స్టార్ట్ చేసింది 1908లో. అట్లా స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ గుర్తించింది. ఐ థింక్ విల్సన్ ప్రెసిడెంట్ అప్పుడు. అతనికి ఐడియా చాలా నచ్చింది, గ్లోబల్గా సెలబ్రేట్ చేస్తుందని అందరూ కూడా ఫీల్ అయ్యారు. దాంతో మే మంత్లో సెకండ్ సండే మదర్స్ డేగా సెలబ్రేట్ చేయాలని డిక్లేర్ చేశారు. చాలా కంట్రీస్ ఫాలో అవుతున్నారు. మరి మాతృమూర్తి గొప్పతనము ఎంత ఎక్కువ ఉందో ఆ విషయాన్ని మరొకసారి కలుసుకునే రోజు, గుర్తు చేసుకునే రోజు. అమ్మ గురించి ఏమైనా చెప్పాలనుకుంటే
కాబట్టి అమ్మ చాటి చెప్పే ముందు రోజును మీ అందరికీ మరోసారి మాతృదినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ నన్ను ఈ ప్రోగ్రాంకి ఇన్వైట్ చేసిన వారందరికీ కూడా so many thanks. Thank you so much for giving me this wonderful opportunity. Thank you so much. Thank you, ma'am. It's real.